మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఈ రోజు జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఇది. అయితే టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇప్పటి వరకు గుజరాత్. కొత్తగా జట్టులోకి మాత్రం కెప్టెన్ శుభమన్ గిల్ రాబోతున్నారు. వరుస విజయాలతో మాత్రం ఢిల్లీ ఊపు మీద కనిపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజయం పైన కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సో బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ లోనూ క్యాపిటల్స్ జోష్ మీద కనబడుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో కూడా చాలా టీమ్స్ ఓటమి పాలవడానికి బౌలింగ్ ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా కనబడుతుంది. మనం చూసాం ప్రీవియస్ మ్యాచ్ లో. కానీ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా ఢిల్లీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్న వైనం కనబడుతుంది. సో హ్యాట్రిక్ ఈసారి ఢిల్లీ సాధించేటువంటి అవకాశం కనబడుతుందా? సో ఆర్ఆర్ సాధించినటువంటి విజయంగానే సో ఈసారి కూడా ఢిల్లీ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది? ప్రధానంగా వరుస విజయాలతో మాత్రం ఢిల్లీ కొంతవరకు ఊపు మీద కనబడుతుంది. ఇదే విధంగా శుభమన్ గిల్ రాకతో మాత్రం జట్టులో కొంతవరకు జోష్ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుందా? గిల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? కానీ గుజరాత్ టీంని ఒక్కసారి మనం గమనించినప్పుడు ప్రీవియస్ గా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో గుజరాత్ టీంలో ఏదో ఒక వీక్నెస్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్తో అయినా ఒక బోని కొడుతుందా అనేటువంటి ప్రశ్న బలంగా వినబడుతుంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది? సో పిచ్ ఎఫెక్ట్ ఏ టీం మీద ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? రెండు టీమ్స్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇలాంటి అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సో వెంకట్ గారు, ఓవరాల్ గా మాత్రం ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? సో ఇరు టీంలకి సంబంధించిన జట్ల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ముందు సో ముందుగా పిచ్ విషయానికి వద్దాం. ఈ రోజు పిచ్ ఎలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు? మనం డైలీ పిచ్ గురించి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం పిచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మ్యాచ్ జరుగుతున్నటువంటి అరుణ్ జైట్లీ స్టేడియంలో 5వ నెంబర్ పిచ్ మీద మ్యాచ్ ఆడున్నాయి రెండు జట్లు కూడా. అంటే ఇప్పుడు 2024, 2025లో మొత్తం కూడా అంటే నైట్ మ్యాచెస్ కి సంబంధించి 4 మ్యాచ్లు ఆడారు ఈ పిచ్ మీద. అయితే ఇక్కడ అంటే బ్యాటింగ్ కు కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే డెత్ ఓవర్లలో ఇది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ లో కొంత 10 రన్ రేట్ అలా ఉన్నా కానీ డెత్ ఓవర్స్ కి వచ్చేసరికి రన్ రేట్ 12, 13 కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేసే వాళ్ళు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినపడుతుంది. అయితే ఇక్కడ కొంత అంటే ఢిల్లీకి సంబంధించి కానీ వీళ్ళకి గుజరాత్ కి సంబంధించి కానీ చూస్తే ఇక్కడ పిచ్ కండిషన్స్ అయితే నాకు ఢిల్లీకి ఎక్కువగా అనుకూలంగా కనపడుతున్నాయి. అంటే గుజరాత్ టాప్ ఆర్డర్లో సాయి సుదర్శన్ కు అదేవిధంగా జాస్ బట్లర్ కు మినహా ఎవరికి కూడా పిచ్ కండిషన్స్ అంత అనుకూలంగా అయితే ఈ రోజు ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, రెండోది పూర్తి స్థాయిలో ఈసారైనా గుజరాత్ కనీసం బోని కొడుతుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఛాన్స్ ఉందంటారా లేదా అంత వీక్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి? అయితే ఈ రోజు కూడా కంపేర్ టు అంటే మనం ఒకసారి బోని కొడుతుంది అనే దానికి ముందు ఒకసారి రెండు జట్ల ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఢిల్లీకి సంబంధించి వికెట్ కీపర్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అదేవిధంగా పదుమ్ నిశంక వీళ్ళిద్దరు కనుక నిలబడితే స్టార్టింగ్ లో పవర్ ప్లే లో కనుక వీళ్ళిద్దరు 60-70 పరుగులు, ఈ పిచ్ మీద అయితే కనీసం 80 పరుగులు కూడా చేయొచ్చు పవర్ ప్లేకి సంబంధించి. కాబట్టి ఎంత వీళ్ళిద్దరు రాణిస్తారనే దాని మీద ఢిల్లీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ పిచ్ మీద నితీష్ రాణాకు మంచి రికార్డు ఉంది కాబట్టి నితీష్ రాణా కనుక వాళ్ళు ఇక్కడ మంచి స్కోర్ చేస్తే అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఢిల్లీ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి డేవిడ్ మిల్లర్ ను పక్కన పెడితే స్టబ్స్ కానీ, సమీర్ రిజ్వీ కానీ, అక్షర్ పటేల్ కానీ వీళ్ళైతే బలంగానే ఉన్నారు. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం లుంగిసాన్ ఇంగ్డీ గానీ అదేవిధంగా నటరాజన్ గానీ వీళ్ళు కుల్దీప్ యాదవ్ కానీ వీళ్ళతో ఢిల్లీ బౌలింగ్ యూనిట్ అయితే చాలా వరకు ముఖేష్ కుమార్ కానీ వీళ్ళైతే ఢిల్లీ బౌలింగ్ యూనిట్ బలంగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఢిల్లీ బౌలింగ్ యూనిట్ ని ఎలా ఎదుర్కోబోతుంది గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ అనేది చూద్దాం ఒకసారి. అంటే వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా చూడాలి. అయితే శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ లో అతను ఫాస్ట్ బౌలర్లకు భయపడి మ్యాచ్ ఆడలేదు గాయం కారణంగా అనేటువంటి రూమర్స్ కూడా కొంత వినపడినటువంటి పరిస్థితి. కాబట్టి అతను ఈ రోజు ఎంతవరకు పెర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి. అయితే వాళ్ళకి లుంగిసాన్ ఇంగ్డీని అతను ఎంతవరకు ఎదుర్కోగలుగుతాడు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి విషయం. అయితే ఇంకా వాళ్ళ గుజరాత్ టైటాన్స్ కి సంబంధించి బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ చాలా వరకు బలంగా ఉన్నాడు. అదేవిధంగా జాస్ బట్లర్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. అలాగే వాళ్ళకి 4 లో ఆడుతున్నటువంటి అంటే సెకండ్ డౌన్ లో ఆడుతున్నటువంటి వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. అలాగే రాహుల్ తెవాటియా ఫినిషర్ గా కూడా తనకి మంచి గుర్తింపు ఉంది. అలాగే రషీద్ ఖాన్
ఇతను కూడా మంచి అంటే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మంచి ఇన్నింగ్స్ లో ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే రబాడాకి సంబంధించి కానీ జాసన్ హోల్డర్ కానీ దాదాపు ఈ రోజు రబాడాని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే నాకు పిచ్ గురించి మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక విషయం నేను చెప్తా మర్చిపోయినా. పిచ్ అంటే ఈ రోజు వర్షం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద కవర్స్ కప్పుంచుతారు. కవర్స్ కప్పుంచడం వల్ల కొంత పిచ్ మీద తేమ ఉంటుంది. ఆ తేమ అనేది కొంత ఫాస్ట్ బౌలర్లకు ఒక 7-8 ఓవర్లు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహమ్మద్ సిరాజ్ కానీ కగిసో రబాడా లాంటి వాళ్ళకి ఇది కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాసన్ హోల్డర్ వాళ్ళకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మాత్రం జాసన్ హోల్డర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళకి బౌలింగ్ లైనప్ కు సంబంధించి బలంగానే ఉన్నారు కాబట్టి ఎంతవరకు వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఉంటుందనే చూడాలి. అయితే ఈ 2 జట్లకి చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఢిల్లీయే కొంత బలంగా కనపడుతుందని చెప్పుకోవాలి. బౌలింగ్ యూనిట్ పరంగా కానీ ఇటు బ్యాటింగ్ పరంగా కానీ చూస్తే ఢిల్లీనే కొంత బలంగా కనపడుతుంది. కానీ అక్కడ గుజరాత్ కి సంబంధించి వాళ్ళ టాప్ ఆర్డర్ లో సాయి సుదర్శన్, జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు మాత్రం అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఢిల్లీదే పై చేయగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే రాజస్థాన్ లాగా మళ్ళీ నెక్స్ట్ హ్యాట్రిక్ ఢిల్లీది అంటారు దాదాపుగా అనుకుంటున్నాను. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు రాజస్థాన్ అనుకున్నట్లున్నాం కదా, ఈ రోజు కూడా అంటే ఈ రోజు నా అభిప్రాయం ప్రకారం ఢిల్లీదే అనుకున్నాను. ఎందుకంటే ఢిల్లీ టీమే బలంగా కనపడుతుంది కాబట్టి ఢిల్లీకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గిల్ రోల్ ఎలా ఉండే ఛాన్స్ ఉండదు అంటారు? సో ఎలా ఎఫెక్టివ్ గా ఉండే పర్ఫార్మెన్స్? గిల్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే ఆడతాడు, లేకపోతే ఆడడు. ఇది ఒకటే మనం అనుకోవాలి. ఎందుకంటే అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అతను అంత స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్ కాదు కాబట్టి ఇక్కడ ఢిల్లీ బ్యాటింగ్ కి సంబంధించి కొంత అంటే గుజరాత్ బ్యాటింగ్ కి సంబంధించి సాయి సుదర్శన్ మీదనే ఎక్కువగా గుజరాత్ డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓపెనింగ్ కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి ఓపెనర్ గా లేదంటే మిడిల్ ఆర్డర్ లో ఆడటానికి జాస్ బట్లర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే, అంటే ఈ టైంలో సో ఢిల్లీలో ఏమైనా చేంజెస్ ఉండాలి అంటే ఏం చెప్తారు మీరు? ఢిల్లీలో చేంజెస్ ఉండాలి అని అంటే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు రాహుల్ మార్క్ ఇన్నింగ్స్ అనేది కనపడలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో రంజీ ట్రోఫీలో బాగా ఆడాడు కానీ ఇక్కడ రాహుల్ ఇన్నింగ్స్ అనేది సరిగా కనపడటం లేదని చెప్తాను. అలాగే టాప్ ఆర్డర్ కి సంబంధించి పదుమ్ నిశ్శంక, నితీష్ రాణా వీళ్ళు కొంత ఎఫెక్ట్ చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ కి వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ కనీసం అంటే ఎప్పుడో ఒకసారి ఆడితే బాగుంటుంది. మరి ఈ రోజు అతను ఆడతాడో లేదో చూడాలి. సో ముందే నేను అడిగినటువంటి ప్రశ్న, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా ఢిల్లీ కనిపిస్తున్నంత స్ట్రాంగ్ గా గుజరాత్ ఎందుకు లేకపోయింది? రెండోది, పూర్తి స్థాయిలో బోని కొట్టడంలో కూడా ఇప్పటివరకు ఇంత ఆలస్యం చేయడానికి రీజన్స్ ఏంటారు? గుజరాత్ బౌలింగ్ యూనిట్ కొంత బలహీనంగా కనపడుతుంది అనుకుంటున్నాను నేను. అందుకనే కొంత వాళ్ళకి అదే ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా అశోక్ శర్మ లాంటి ఫాస్ట్ బౌలర్ ఉన్నప్పుడు సమర్థవంతంగా వినియోగించుకోవట్లేదు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వాళ్ళు ఇంకా లైన్ లోకి రాలేకపోతున్నారు. అదేవిధంగా శుభ్మన్ గిల్ మొన్న ఓపెనర్లకు సంబంధించి చూస్తే సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు కానీ శుభ్మన్ గిల్ లాంటి అంటే అతని కెప్టెన్ అన్నప్పుడు, ఓపెనర్ ఉన్నప్పుడు అతని మీద భారీ అంచనాలు ఉంటాయి కానీ అతను మైనస్ అవుతున్నాడు టీంకి. అది వాళ్ళకి సంబంధించి ప్రధాన ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. సో రెండోది స్కోర్, ఫైనల్ గా స్కోర్ ఈ రోజు ఎంత ఉండే ఛాన్స్ ఉండొచ్చు? 200 పైగానే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. నిన్న మనం మాట్లాడుకున్న ప్రీవియస్ మ్యాచ్ లో మీరు 180 నుంచి స్టార్ట్ చేశారు. నిన్న అది కొంచెం పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా చెప్పుకోవచ్చు. అయితే అది కొంత మ్యాచ్ లేట్ కావటం దాన్ని ఉంటారు. మన మంచు ప్రభావం కూడా నేను అక్కడ రాజస్థాన్ కి సంబంధించి కొంత అనుకూలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది వాళ్ళ ఓపెనర్లకి. అందుకని వాళ్ళు భారీ స్కోర్ చేయటం 11 ఓవర్లే కాబట్టి ఇంకా అంటే డూ ఆర్ డై అన్నట్లు ఆడినటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే 200 పైగానే ఉండేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఓకే, ఫైనల్ గా విన్ ముందే చెప్పేసిన ఢిల్లీ అంటారు? 100% ఢిల్లీయే ఈ రోజు గెలిచేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. వాళ్ళు హ్యాట్రిక్ అయితే నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. వాళ్ళ రన్ రేట్ కూడా ఈ రోజు బాగుండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ వెంకట్ గారు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓవరాల్ గా మాత్రం ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఈ రోజు జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఇది. అయితే టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటి వరకు గుజరాత్ గెలవనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కొత్తగా జట్టులోకి కెప్టెన్ శుభమన్ గిల్ రాబోతున్నారు. సో వరుస విజయాలతో మాత్రం ఢిల్లీ ఊపు మీద కనిపిస్తుంది. మరి ముఖ్యంగా హ్యాట్రిక్ విజయం పైన ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేసినటువంటి పరిస్థితి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా సో ఢిల్లీ మాత్రం జోష్ మీద కనబడుతుంది. కానీ పూర్తి స్థాయిలో గుజరాత్ మాత్రం చాలా వీక్ గా కనబడుతుంది. బౌలింగ్
బౌలింగే ఆ టీంకి చాలా వరకు కూడా వీక్నెస్ని తీసుకురావడానికి ఒక రీజన్గా మనం చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్, బౌలింగ్, అదేవిధంగా ఫీల్డింగ్, ఈ మొత్తం మీద రాజస్థాన్ మాదిరిగానే ఈరోజు ఢిల్లీ కూడా హ్యాట్రిక్ విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ ఏ టీం మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెండు ఫాస్ట్ బౌలింగ్కి మాత్రం ఈ రోజు ఉండేటువంటి పిచ్ కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ ఢిల్లీ గెలుపు ఖాయం అనేటువంటిది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఈరోజు స్కోర్ మాత్రం 200-210కి పైగానే ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నారు. ఈవినింగ్ జరిగేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ ఏ టీం మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ వెదర్ ప్రతికూలంగా ఉంటే మాత్రం ఎలాంటి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది.